నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ పురపాలక సంఘం నందు సాధారణ సమావేశం. 39 అభివృద్ధి అంశాలపై కౌన్సిల్ సభ్యుల చర్చ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు అక్షయ తృతీయ ఉత్సవ వేడుకలు. హాజరైన భక్తులు. మేడ ఉత్సవాల్లో కార్మికులు, కర్షకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిపిఎం పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు ఏవూరి గోపాలరావు. వినుకొండ పురపాలక సంఘం సాధారణ సమావేశం బుధవారం కౌన్సిల్ సమావేశం హాలులో జరిగినట్టు చైర్మన్ డాక్టర్ దస్తగిరి తెలిపారు. ఉదయం కౌన్సిల్ సమావేశం హాలులో ఎజెండాలో పొందుపరిచిన 39 అభివృద్ధి అంశాలపై కౌన్సిల్ సభ్యులు చర్చించారు. ఈ సమావేశానికి కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు అందరూ హాజరయ్యారని చైర్మన్ సూచించారు. అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు అక్షయ తృతీయ ఉత్సవ వేడుకలు ఆలయ కార్యనిర్వాహక నిచ్చెన్నదాన ప్రధాన సేవకులు జాజూలి మాల్యాద్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తెల్లవారుజామున 4 గంటలు 15 నిమిషాలకు శ్రీ స్వామి అమ్మవార్లకు పంచసూక్తములతో అభిషేక కార్యక్రమం నిర్వహించి అనంతరం స్వామికి చందనోత్సవాన్ని నిర్వహించారు. అత్యంత పవిత్రమైన వసంత ఋతువులో అక్షయ తృతీయ కార్యక్రమాన్ని శ్రీ మహావిష్ణువునికి ప్రీతిపాత్రమైన చేసే పవిత్రమైన జపమైన దానమైన అక్షమైన ఫలితాలను ఇస్తాయని భవిష్యత్తుల పురాణం చెబుతుందని నానుడి. బ్రాహ్మణపల్లి విఠలరాజుపల్లి మధ్యలో ఉన్న మైనర్ ఇరిగేషన్ కాలువ రిపేరు పనులు వెంటనే మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని పీడీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రోడ్డు నుండి నస్రాపేట రోడ్డు వరకు 1 కిలోమీటర్కు పైగా కాలువ 2 వైపులా కంప చెట్లు వెలిసి రహదారి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై అధికారులకి అర్జీలు పెట్టిన తరువాత ఇటీవల 2 పైపుల సర్వే చేసి హద్దులు నిర్ణయించడం జరిగిందన్నారు. ఇప్పటికీ అయినా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ మస్తాన్ వలి, పీడీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై వెంకటేశ్వరరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సవలపురం మండలంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ లోకేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని శానంపుడికి చెందిన నాగేశ్వరరావు గత సంవత్సరం అక్టోబర్ 7 నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి నాగేశ్వరరావును అద్దెకి బ్రాంచ్ కెనాల్లోకి నెట్టి చంపిన వీరబ్రహ్మంను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నా పేరు అమృతపూడి మరియకుమారి. మాది శానంపూడి గ్రామం, సవలపురం మండలం. మా నాన్నగారిని 6 నెలల క్రిందట చంపివేశారు, కాలువలో వేశారు. చంపిన వాళ్ళు రాత్రి దొరికారు, వాళ్ళని జైల్లో వేశారు. మాకు న్యాయం చేసిన గుంటూరు ఐజీ గారికి, బాపట్ల ఎస్పీ గారికి, నర్సరాపేట ఎస్పీ గారికి, వినుకొండ సిఐ ప్రభాకర్ గారికి, సవలపురం ఎస్ఐ గారికి వందనాలు. మే 1న జరిగే మేడే ఉత్సవాల్లో కార్మికులు, కర్షకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు ఏవూరి గోపాలరావు అన్నారు. వినుకొండలోని పుతుంబాక వెంకటపతి భవన్ లో పార్టీ సభ్యుల సర్వసభ్య సమావేశంలో ఆ పార్టీ కార్యదర్శి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో శివరామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. మేడే కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.